గుళ్ళో స్వామివారి కళ్యాణోత్సవం అనే సెంటిమెంట్ అడ్డం పెట్టుకుని మీ కొడుకుని ఇక్కడికి తీసుకొచ్చారు. అదే ప్లాన్ వీళ్ళకు కూడా చెప్పి కార్తిక్కి తెలియకుండా రాధికని కూడా ఇక్కడికి రప్పించారు. ఏవండి, మీరు పొరపాటు పడ్డం మాత్రమే కాదు, చాలా తప్పుగా మాట్లాడుతున్నారు కూడా. మా అమ్మ ఎప్పుడో మొక్కుకుంది ఇక్కడికి వస్తామని. ఆ మొక్కు తీర్చుకోవడం కోసమే మేము ఇక్కడికి వచ్చాం. అంతే తప్ప ధర్మావతి గారు వస్తున్న విషయం మాకు తెలీదు. మీరు అనుకుంటున్నట్టు ఇందులో ఎలాంటి ప్లాన్లు లేవు. దయచేసి అందరి ముందు మా మీద నిందలు వేసి మమ్మల్ని అవమానించకండి. చాలు, అందరూ కలిసి చెప్పిన కథలు కబుర్లు చాలు. ఇలా దేవుడెదురుగా కూర్చోబెట్టి సెంటిమెంట్తో లాక్ చేస్తే కార్తీక్ రాధికని చచ్చినట్టు పెళ్లి చేసుకుంటాడు. అది మీ అందరి ప్లాను. సరిగ్గా ఆ ప్లాన్ అమలు చేయబోయేటప్పుడు నేనొచ్చాను. లేదంటే దేవుడి పేరు చెప్పి కార్తిక్ని భయపెట్టుండేవాళ్ళు, రాధికని పెళ్లి చేసుకోవడానికి కార్తిక్ని ఒప్పించి ఉండేవాళ్ళు. Stop it! Stop this nonsense! పూజారి గారు, నా భార్య ఈ లోకంలో లేకపోవచ్చు, కానీ నా గుండెల్లో ఇంకా సజీవంగా బతికే ఉంది. నా భార్య ఫోటోని పక్కన పెట్టుకుని సీతమ్మ తల్లి ఎలా ఉన్నారో, అసలు బ్రతికి ఈ లోకంలో ఉన్నారో లేదో కూడా తెలీదు. అయినా సరే ఆ శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ తల్లి విగ్రహాన్ని పక్కన పెట్టుకుని పూజలు యాగాలు జరిపించలేదా?
అది శాస్త్ర విరుద్ధం కానప్పుడు ఇది శాస్త్ర విరుద్ధం ఎలా అవుతుంది? ఆయన సాక్షాత్తు భగవంతుడమ్మా. కాదు, మనలాంటి మానవ మాత్రుడు. అయినా ఒక మంచి పని చేయడానికి కావాల్సింది మంచి మనసు. ఎదుటి వ్యక్తికి మంచి జరుగుతున్నప్పుడు శాస్త్రాలు ఆచారాలు అడ్డుపడ్డం ఎంతవరకు ధర్మమో మీరే చెప్పండి. ఈ కళ్యాణం జరిపించడం ద్వారా వాళ్ల కుటుంబం కొన్ని సమస్యల్లోంచి బయటపడతారనే నమ్మకంతో ఉన్నారు. మీరు శాస్త్రాల పేరు చెప్పి అతన్ని కళ్యాణంలో కూర్చొనివ్వకపోతే రేపటి రోజున ఆ సమస్యలు ఎక్కువ అయ్యి వాళ్ల కుటుంబం ఏదైనా ఇబ్బందుల్లో పడితే దానికి మీరు బాధ్యులవుతారు. ఒకరి కష్టాలకి బాధలకి మీరు కారణమైనప్పుడు మీకెలా మేలు జరుగుతుందో చెప్పండి. ఆ దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడా? ఆలోచించండి. శాస్త్రాలు ఆచారాలు ప్రజలు మేలు కోరుకునేవి పూజారి గారు, అంతేకాని హాని చేసేవి కాదు. ఏం పర్వాలేదు పూజారి గారు, అంతా మంచి జరుగుతుంది. స్వామివారి కళ్యాణం ప్రారంభించండి. అలాగేనమ్మా. ఆ భగవంతుడు ఇలాగే నిర్ణయించాడేమో. ఆయన మీద భారం వేసి కళ్యాణం జరిపిస్తాను. అయ్యో, మీరు అమ్మలాంటివారు. మీరు ఆశీర్వదించాలి తప్ప ఇలా దండం పెట్టకూడదు. హరి ఓం వల్లీ దేవసేన సమేతస్య సుబ్రహ్మణ్య స్వామినే నమో నమః. ఓం క్రౌం చాతురేంద్ర పరిఖండన శక్తిశూల ఆశాది వస్త్ర పరివండిత దివ్యపాణి శ్రీ కుండలీశ దుర్గకుండ సికింద్రవాహ వల్లీ సనాథ వనదేహి కరావలంబం దేవాదిదేవ గణాధినాథ దేవేంద్ర వంద్య మృదు పంకజ మంజుపాద దేవశ్చ నారద సంగీత కీర్తే వల్లీ సనాథ వనదేహి కరావలంబం సార్వారు, మీ భార్య మీద మీకు ఇంత ప్రేమ ఉందని నాకు తెలీదు. ఇవన్నీ తెలియకుండా తెలుసుకోకుండానే మీ జీవితంలోకి వచ్చానా అని బాధేస్తుంది. కానీ నాకు తెలియకుండానే, నా ప్రమేయం లేకుండానే నా గుండె మిమ్మల్ని ప్రేమించేసింది. నా మైండ్ నా కంట్రోల్లోనే ఉంది, కానీ నా గుండె నా కంట్రోల్లో లేదు. అందుకే మీరు నన్ను చీకొట్టినా అసహ్యించుకున్నా నా గుండె మాత్రం మీకోసం ఆరాటపడుతూ మీ చుట్టూ తిరుగుతుంది. నా గుండెని మీకు దూరంగా ఉంచడానికి వీలైనంత వరకు మీకు దూరం అవ్వడానికి ప్రయత్నిస్తాను.
ఏం జరుగుతుంది అసలు? నాకు ఈ అమ్మాయి కనపడ్డం ఏంటి? ఎవరో చనిపోయిన వాళ్ళ ప్లేస్లో ఈ అమ్మాయి కనపడ్డం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? విశాలాక్షమ్మ తల్లి నాకేం చెప్పాలనుకుంటుంది? ఎందుకు ఇలా జరుగుతుంది? ఆ విషపు పూల ప్రమాదం నుంచి ఆ అమ్మాయిని కాపాడాను. ఇక ఆ కారు ప్రమాదం గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంటే కార్తీక్ సార్ భార్య స్థానంలో ఆ రాధిక కనిపించడం ఏంటి? అలా కనిపించడం వెనుకున్న అర్థం పరమార్థం ఏంటి? అమ్మా విశాలాక్షమ్మ తల్లి, నీ లీలేంటో నాకు అర్థం కావడం లేదు. ఆ కార్తీక్ సార్ పక్కన రాధికని ఎందుకు కనిపించేలా చేశావు? దీని ద్వారా నువ్వు నాకేం సంకేతం ఇస్తున్నావో, ఏం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు తల్లి. మీరు మీరు ఆ కార్తిక్ సార్ భార్య గారు కదా? అవును. మీరు ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. అవును. ఈ లోకానికి, నా కార్తిక్కి నేను దూరమై 4 ఏళ్లు పైనే అయింది. కేవలం నీకు మాత్రమే కనిపిస్తున్నాను నైని. ఇప్పటి వరకు జరిగిన పరిస్థితుల్ని, పరిణామాల్ని చూస్తుంటే నాకు అంత అయోమయంగానూ, అంతకంటే ఎక్కువ గందరగోళంగా ఉంది. అసలు ఆ కార్ సంగతి ఏంటో, చేతికి నక్షత్రపు పుట్టుమచ్చున్న అమ్మాయి ఎవరో, అవన్నీ నాకు కనిపించడం ఏంటో, ఇప్పుడు మీరు నాకెందుకు కనిపిస్తున్నారో నాకేం అర్థం కావడం లేదు. నా భర్తకు దూరమైన ఈ 4 ఏళ్ల నుంచి ఎవరికీ చెప్పుకోలేని బాధని, భయంకరమైన దుఃఖాన్ని మోస్తున్నాను. ఆ బాధని, దుఃఖాన్ని నీతో చెప్పుకునే అవకాశాన్ని ఆ దేవుడు
ఎప్పుడు నవ్విస్తూ ఉండే నా కార్తీక్ని అలా చూడలేకపోతున్నాను. తన కళ్ళల్లో కన్నీటిని చూసి తట్టుకోలేకపోతున్నాను. నా భర్త మనసు తేలికవ్వాలి నాయని. తను మళ్ళీ ఇంతకు ముందులానే ఉండాలి. తిరిగి నా భర్త కళ్ళల్లో ఆనందాన్ని, మొహంలో చిరునవ్వుని చూడాలి. అవన్నీ జరగాలంటే నా చావుకి కారణమేంటో కార్తీక్కి తెలియాలి. తన బాధకి ఓదార్పు కావాలి. 4 ఏళ్లుగా కోల్పోయిన ప్రేమ నా కార్తీక్కి దక్కాలి. వీటన్నింటికి పరిష్కారం నీ చేతుల్లోనే ఉంది నాయని. మీరేమంటున్నారో నాకేం అర్థం కావట్లేదు. వీటన్నిటికీ పరిష్కారం నా చేతుల్లో ఎలా ఉంది? మీకు జరిగిన యాక్సిడెంట్ నాకు కనిపించింది. ఆ యాక్సిడెంట్లో రాధిక ప్రస్తావన నాకు కనిపించింది. అంటే ఏం జరిగిందో, యాక్సిడెంట్కి కారణాలేంటో, నా ప్రాణాలు పోవడం వెనుక ఎవరి ప్రమేయం ఉందో రాధికకు ఎంతో కొంత తెలిసే అవకాశం ఉంది. రాధిక ద్వారా నన్ను ఏం చేయమని మీరు నాకు చెప్తున్నారో నాకు పూర్తిగా అర్థం కావట్లేదు. నా జీవిత ప్రయాణం ఎక్కడైతే ముగిసిందో ఈ ప్రశ్నలన్నింటికీ అక్కడే పరిష్కారం ఉంది. ఈ కథలోని ప్రయాణానికి చివరి అడుగు కూడా అక్కడే ఉంది నాయని. దూరమైన భార్య మీద మీరు చూపిస్తున్న ప్రేమను చూసి చాలా గర్వంగా ఉంది సార్ వారు. అలాగే ఇంత గొప్ప ప్రేమని పొందే అదృష్టం నాకు లేదని కూడా బాధగా ఉంది. ఆ దేవుడి ఆశీర్వాదంతో ఈసారి జరగబోయే పూజలో భార్యాభర్తలుగా నువ్వు కార్తీక్ కృష్ణ కూర్చుంటారమ్మా. ఆ నమ్మకం నాకుంది. అద్దంలో నీ బొమ్మ చూశాక ఆ నమ్మకం ఇంకా బలపడింది. ఈ బొమ్మలు గీసేది ఇప్పటి వరకు ఇక్కడే ఉండేది కదా, ఇంతలోనే ఎక్కడికి మాయమైంది? ఫోన్ చేసిన అమ్మాయి కూడా లేదు. అసలే తనకి నా మీద డౌట్ ఉంది. కొంపతీసి ఇద్దరు కలిసి నా మీద ఏమైనా గూడుపుటాన్ని చేస్తున్నారా? లాభం లేదు, కనిపెట్టాలి.